వెల్కమ్ టు ది లియో. ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉంటే వ్యవస్థలో మార్పులు వస్తాయి, ఇది అందరికీ తెలిసిందే. సో అలాంటి మార్పులు ఇప్పుడు ఎక్కడ కనపడ్డాయి అంటే, మనం ఎప్పుడూ తక్కువగా చూసే, అక్కడ ఏమీ చెప్పరులే అనుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. ఇది నేను చెబుతున్నది కాదు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వ పాఠశాలకైనా సరే వెళ్ళి అడగండి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగిందా లేదా, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వలసలు వచ్చాయా లేదా. మీకు గతంలో నేను ఒక 3 ఏళ్ల క్రితం సుమారు వీడియో చేశాను, నాకు ఎగ్జాక్ట్గా ఫిగర్ అయితే గుర్తులేదు, కానీ ప్రభుత్వ పాఠశాలల సంఖ్య విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల సంఖ్య పెరిగింది అని బొత్స సత్యనారాయణ కూడా ఒప్పుకున్నాడు. దానికి ఆయన ఇచ్చుకున్న కలరింగ్ ఏంటో తెలుసా, జగన్మోహన్ రెడ్డి అమ్మ ఓడిస్తున్నాడు కాబట్టి దాన్ని వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో పెట్టి చదివించుకుంటున్నారు, తప్పేంటి అన్న స్థాయిలో ఆయన మాట్లాడాడంటే, ఆ రోజు ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు వెళ్ళిపోతే దాన్ని 11 డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్కి ఇచ్చి చదివించుకుంటున్నారు అన్నారు తప్ప, అదే ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించి ఇక్కడికి తీసుకొస్తామని చెప్పలా. కానీ నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత క్షేత్రస్థాయి నుంచి మార్పులు మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి లాగా రంగులేసి కలర్లేసి ఫోటోలు తీసి ఇదే విద్యా వ్యవస్థలో మార్పు అని ఆయన చెప్పరా. వాస్తవానికి చిత్తశుద్ధి ఉన్నవాడు సమర్థవంతమైన టీచర్ ఉంటే చెట్టు కింద చదువుకునైనా సరే ఆడు ఉన్నత స్థానానికి వెళ్తాడు, ఇది జగమెరిగిన సత్యం. కానీ జగన్ మాత్రం ప్రజల కంటికి కనపడే రంగులు మాత్రం వేసి, అది కూడా జగన్మోహన్ రెడ్డి కట్టిన బిల్డింగులు కాదు, పాత బిల్డింగులకి రంగులు వేసి లేదా కింద టైల్స్ వేసి బల్లలు వేసి నేను విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేశాను అన్నాడు తప్ప, పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్ పోస్టులు మాత్రం తీలా. అలాగే పాఠాలు చెప్పే విధానంలో సంస్కరణలు తీసుకురాలా. అంటే విద్యను గాలికి వదిలేసి జనం ఏం చూసి నమ్మి ఓట్లేస్తారో దాని మీద దృష్టి పెట్టాడు. బట్ నారా లోకేష్ గారు అలా కాదు, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు. ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పాడు, ఎందుకంటే ఎప్పుడు కాంట్రవర్సీగా ఉండే విద్యా వ్యవస్థను మీరెందుకు తీసుకున్నారు, సగ ఐటీ తీసుకుంటే మీకు ఎంత పేరు వస్తుంది, మరి విద్యా వ్యవస్థ వల్ల మీకు ఏమైనా వస్తుందా అని అడిగితే, నేను పేరు కోసం దీన్ని తీసుకోలేదు, మార్పు కోసం దీన్ని తీసుకున్నాను. విద్యా వ్యవస్థలో ఇప్పుడు గన మార్పులు తీసుకురాగలిగితే భవిష్యత్తులో అది విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుందని ఒక ఉద్దేశంతో నేను తీసుకున్నాను. అంటే చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నేను తీసుకున్నానని చెప్పి గతంలో నారా లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎస్, అది అక్షర సత్యం. ఎందుకనంటే గత 4 రోజుల వ్యవధిలో 15,000 అడ్మిన్స్ ప్రభుత్వ పాఠశాలలో జరిగాయి. ట్విస్ట్ ఏంటో తెలుసా, ఇందులో మెజారిటీ విద్యార్థులు ప్రైవేటు పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చారు. అంటే ప్రైవేటు పాఠశాలలో టీసీలు తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యారు. మరి ఎందుకు వచ్చింది ఆ మార్పు? మీరు గతంలో చూసుంటారు, ప్రైవేటు పాఠశాలలు ఇంటింటికి పాంప్లెట్లు ఇచ్చి ప్రచారం చేసుకోవటం, పెద్ద పెద్ద డిజిటల్ ప్రచారాలు చేయటం, గోడల మీద ఫ్లెక్సీలు అంటించి ప్రచారాలు చేయటం మీరు అందరూ చూసే ఉంటారు. పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవటం, టీవీల్లో 1 1 1 2 2 2 అడ్వర్టైజ్మెంట్ మీరు చూసుంటారు కదా. సో దానికి గతానికి భిన్నంగా ఈసారి ఆ అడ్వర్టైజ్మెంట్లు ఎవరికి వచ్చాయో తెలుసా, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వచ్చాయి. ఎస్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను టీవీల్లో వాళ్ళ ర్యాంక్స్ ఇచ్చారు, అలాగే వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఇచ్చారు, స్టేట్ ర్యాంక్స్ ఇచ్చారు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేశారు. ఇంటింటికి ఉపాధ్యాయులు కూడా చాలా సంతోషంగా, ఈ ఉపాధ్యాయుల కృషిని కూడా మెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ వాళ్ళు కష్టపడకపోతే మార్పు రాదు. లోకేష్ గారు ఏదో అనుకుంటే మార్పు రాదు, కింద ఉపాధ్యాయులు కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తేనే మార్పు వస్తుంది. చివరిలో 100 రోజుల ప్రణాళికను ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో అమలు చేయబట్టే మొన్న 10th క్లాస్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో మెజారిటీ విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత వచ్చింది. ప్రైవేటు పాఠశాలల కంటే ఎక్కువ మార్కులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వచ్చాయి. సో టీచర్స్ను కూడా ఖచ్చితంగా మెచ్చుకోవాలి. పాపం వాళ్ళు కూడా ఈరోజు ఇంటింటికి ప్రైవేటు పాఠశాల టీచర్లు ఎలా అయితే ప్రచారం చేస్తారో అలాగే ఒక పాంప్లెట్ పట్టుకెళ్ళి, ఇదిగోండి మా స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ ఇవి, మా స్కూల్లో 10th మార్క్స్ ఇవి, సో మా స్కూల్లో మేము ఇచ్చే హామీ ఇది అని. అంటే ఇక్కడ అన్నిటికీ మించి క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడ ఉంటారంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటారు. వాళ్ళేమో ఆషామాషిగా రాలా, వాళ్ళు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని టీచర్ ట్రైనింగ్ చేసుకుని ఆ తర్వాత టెట్ లాంటి ఎగ్జామ్స్ని రాసుకుని అక్కడి నుంచి డిఎస్సీలు రాసి, డిఎస్సీ అంటేనే లక్షల్లో రాస్తారు మనకు తెలుసు. దాదాపుగా 6 లక్షలు 7 లక్షలు 8 లక్షల మంది డిఎస్సీ రాస్తే అందులో 2-3 వేల మంది ఒక్కొక్క సబ్జెక్ట్ యావరేజ్ అని చెప్తున్నా, మొత్తం పోస్టులు కాకుండా. ఒక్కొక్క సబ్జెక్ట్కి 1000 మందో 2000 మందో 500 మందో ఉంటే, అంటే అందులో వడపోసి తీసుకుని ఆ మెరిట్ని మాత్రమే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు. మీకు ఈ మెరిట్ అనేది ప్రైవేట్ పాఠశాలలో ఉండదు. ప్రైవేట్ పాఠశాలలో అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ ఈ మెరిట్ అనేది ప్రైవేట్ పాఠశాలలో మీకు ఉండదు. ఎందుకంటే ఉద్యోగం వచ్చిన ఎవడో కూడా ప్రైవేట్ పాఠశాలలో చెప్పడానికి ఒప్పుకోడు, జీతం ఎంత అనేది పక్కన పెట్టండి.
అలాంటి క్వాలిఫైడ్ టీచర్స్ కూడా వీళ్ళు ఉంటారు. అంటే వీళ్ళకు బోధనా పద్ధతులు తెలుసు, చదువుకునే విద్యార్థిని ఎలా ట్రీట్ చేయాలి, మధ్యస్థంగా ఉన్న విద్యార్థిని ఎలా ట్రీట్ చేయాలి, చదువు రాని విద్యార్థిని ఎలా పైకి తీసుకురావాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకే తెలుస్తుంది. సో ఈరోజు వాళ్ళందరూ ప్రైవేటు పాఠశాలకు ధీటుగా వాళ్ళ పాఠశాల ఇంపార్టెన్స్ ఏంటనేది ఇంటింటికి ప్రచారం చేశారు. గతానికి భిన్నంగా ప్రైవేట్ స్కూల్ ఫ్లెక్సీల ప్లేస్లో ఈరోజు ప్రభుత్వ పాఠశాల స్కూల్ ఫ్లెక్సీలు వచ్చినాయి. అలాగే లోకేష్ గారు కూడా విద్యార్థులందరినీ అభినందించారు. సో అంటే చూసిన తర్వాత అందరికీ అనిపించింది, మన పిల్లోడేమో ఒక పిల్లోడేమో ప్రైవేట్ స్కూల్లో చదివిన 10th పిల్లోడు, ఒకళ్ళేమో గవర్నమెంట్ స్కూల్లో చదివిన 10th పిల్లలు పక్కనే ఉన్నారు అనుకుందాం, పక్క ఇళ్లలోనే. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివిన 10th పిల్లోడికేమో 98% మార్కులు వచ్చి, ప్రైవేట్ స్కూల్లో 50,000 1,00,000 ఖర్చు పెట్టి చదివిన ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకి 90% 91% వచ్చింది అనుకోండి. వీళ్ళ ఫీలింగ్ ఎలాగుంటుంది? 1,00,000 ఖర్చు పెట్టి చదివించిన ఫీలింగ్ ఎలాగుంటుంది? అనవసరంగా మనం 1,00,000 ఖర్చు పెట్టి చదివించాం ప్రైవేట్ స్కూల్లో, ఆడు చూడు ఎంత మంచి మార్కులు వచ్చాయో గవర్నమెంట్ స్కూల్లో చదివితే. సో ఇలాంటి ఫీలే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రైవేటు స్కూళ్ళల్లో చదివించినా కానీ రాని మార్కులు, రాని నైతిక విలువలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో వస్తాయి. సో ఆ ఉద్దేశంతోనే ఈరోజు అందరూ అవును ఎందుకు మేము ప్రభుత్వ పాఠశాలకు పంపకూడదు అద్భుతంగా చెప్తున్నారు. మొన్న 10th ఫలితాలు దానికి ఉదాహరణ. సో విద్యార్థుల భవిష్యత్తుని ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చాయిస్ యువర్స్. జగన్మోహన్ రెడ్డి లాగా పీక మీద కత్తి పెట్టే సిద్ధాంతం లేదు ఇక్కడ. సో అలాగా విద్యార్థుల్ని ఈరోజు రూపుదిద్దుతున్నారు కాబట్టి ఈరోజు అడ్మిషన్ సంఖ్య భారీగా పెరిగింది. దానికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ప్రభుత్వ బడుల్లో జోషు. సాధారణంగా ఈ పదాన్ని చాలా అరుదుగా వింటాం. మన సాధారణంగా ఎవరైనా మీ పిల్లోడు ఎక్కడ చదువుతున్నాడంటే ప్రభుత్వ బడిలో చదువుతున్నాడంటే ప్రభుత్వ బడిలో చదువుతున్నాడా అని కొంచెం మొహం మనం చేదరించుకునే పరిస్థితి ఈరోజు సహజంగా ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి. బట్ ఇప్పుడు చేంజ్ అనేది కనపడింది. మీ పిల్లోడు ఎక్కడ చదువుతున్నాడంటే ప్రభుత్వ పాఠశాలలో. మీ పిల్లోడికి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే మీ పిల్లోడికి ఎన్ని మార్కులు వచ్చినాయి. ఈరోజు సగర్వంగా ప్రభుత్వ పాఠశాలలో చదివించే తల్లిదండ్రులు సగర్వంగా మా పిల్లోడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు, మీ పిల్లోడి కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి మొన్న ఎగ్జామ్స్లో అని ధైర్యంగా సగర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. అయితే ఇక్కడ ఇంకా మార్పులు రావాలి. వాస్తవానికి రాష్ట్రంలో 100% పాఠశాలలు ఉన్నాయనుకుంటే అందులో 75% పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలే, 25 పాఠశాలలు మాత్రమే ప్రైవేటు పాఠశాలలు. కానీ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ 25% ప్రైవేటు పాఠశాలలు దాదాపుగా 52% మంది విద్యార్థులను ఆకర్షించాయి. కానీ 75% ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కేవలం 48% మంది విద్యార్థులు మాత్రమే తీసుకుంటున్నాయి. అంటే ప్రతి 100 మందిలో 52 మంది ప్రైవేటు పాఠశాలకు వెళ్తే 48 మంది ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. వ్యత్యాసం అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు 25% పాఠశాలలే, ఇక్కడ 75% పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు. దాన్ని నారా లోకేష్ గారు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే వచ్చే విద్యా సంవత్సరం నాటికి 50-50 కావాలి. మొత్తం 70 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే 35 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదవాలి, 35 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో చదవాలి. సో అంటే ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలి, ఆ టార్గెట్గా పెట్టుకున్నారు. అలాగే అడ్మిషన్స్ కూడా దాదాపుగా 10% పెంచాలి. అంటే వచ్చే విద్యా సంవత్సరానికి అడిషనల్గా ఒక 3 లక్షల మందిని మళ్ళీ ప్రైవేట్ పాఠశాల నుంచి లాక్కొచ్చి ప్రభుత్వ పాఠశాలలో పడేయాలి. సో అది లక్ష్యంగా పెట్టుకుని అయితే పనిచేస్తున్నారు. భారీగా పెరుగుతున్న విద్యార్థుల అడ్మిషన్స్. ప్రైవేటు పాఠశాలల నుంచి సర్కారీ బాట. 4 రోజుల్లోనే 14,800 కొత్త చేరికలు. ఫలిస్తున్న కూటమి ప్రభుత్వం చర్యలు. 10లో ప్రభుత్వ విద్యార్థుల సత్తాపై ఇప్పుడు చర్చ. కొత్త అడ్మిషన్లను 10% పెంచడమే లక్ష్యం. వైవిధ్యంగా బడి పిలుస్తుంది అంటూ ఒక ప్రచార కార్యక్రమం. సో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లలో జోష్ కనిపిస్తుంది. సర్కారీ బడుల్లో ఏం చెబుతారులే. పిల్లల తల్లిదండ్రుల్లో నాటుకుపోయిన భావనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల 10th ఫలితాల్లో సత్తా చాటడం, కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సితో వేల సంఖ్యలో టీచర్ల పోస్టులను భర్తీ చేయటం, ఇతర సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు ప్రైవేటు బడుల వైపు వెళుతున్న తల్లిదండ్రులు ఇప్పుడు మనసు మార్చుకున్నారు. తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా అభినందించదగిన విషయం. మిగతా శాఖలన్నీ కూడా కాసేపు పక్కన పెడితే విద్యాశాఖలో ఈరోజు వచ్చినటువంటి ఈ మార్పు రేపు ఆంధ్రప్రదేశ్లో ఒక పెను సంచలనం కాబోతుంది. విద్యార్థుల దశ. భవిష్యత్తులో ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులు వెళ్ళాలంటే ఆలోచన కూడా రాని పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కూటమి. ఇప్పుడు మనం 50-50 అనుకున్నాం, కానీ ఇదే కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా మరొక 5 సంవత్సరాలు కూడా కొనసాగితే ఇది 25 to 75గా మారుతుంది. అంటే 100 మందిలో 75 మంది ప్రభుత్వ పాఠశాలకు వెళితే 25 మాత్రమే ప్రైవేట్ పాఠశాలకు వెళ్తారు. సో అలాంటి మార్పు ఖచ్చితంగా రాబోతుంది. మీరు ఆశ్చర్యపోతారు. ప్రైవేటు స్కూల్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖాళీ కాబోతున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులు చేరాలంటేనే కష్టంగా మారే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ బడుల్లో వసతులు
అలాంటి వసతులు కల్పిస్తున్నారు, అంత కేర్ తీసుకుంటున్నారు. అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ గారు కూడా అంతే శ్రద్ధ వహిస్తున్నారు. సో ఇవన్నీ కూడా మార్పునైతే తీసుకురాబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు అడ్మిషన్లు పోటెత్తాయి. సర్కారీ బడుల్లో సాధించిన 10వ తరగతి ఫలితాలపై కూటమి ప్రభుత్వం జారీ చేసిన వైవిధ్యమైన అధికారిక ప్రకటనలు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక విద్యార్థుల తల్లిదండ్రులను విపరీతంగా ఇవి ఆకర్షిస్తున్నాయి. అడ్మిషన్లలో కూడా దాని ప్రతిబింబం కనిపిస్తుంది. 4 రోజుల కిందట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును ప్రారంభించారు. మొత్తం 14,800 మంది, కేవలం అంటే 15,000 మంది 4 రోజుల్లోనే ప్రభుత్వ పాఠశాలలో న్యూ అడ్మిషన్స్గా జాయిన్ అయ్యారు. అందులో మెజారిటీ విద్యార్థులు ప్రైవేటు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇక్కడ ఇందులో ట్విస్టు. కాకినాడ జిల్లాలో అత్యధికంగా 2,600 మంది కాగా తూర్పుగోదావరిలో 1,100 మంది చేరారు. మిగతా జిల్లాల్లో కూడా వందల సంఖ్యలో చేరారు. వీరిలో ఎక్కువ మంది ప్రైవేటు స్కూళ్ళ నుంచి ప్రభుత్వ బడుల్లోకి మారినట్లుగా అధికారులు గుర్తించారు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చే టీసీ ఉంటుంది కదా, సో ఆ టీసీలో తెలిసిపోద్ది అంతకుముందు వాళ్ళు ఎక్కడ చదివారు అనేది ఆ టీసీలో తెలిసిపోద్ది. కాబట్టి ఒక వ్యక్తి ప్రభుత్వ బడి నుంచి ప్రభుత్వ బడికి వచ్చాడా లేదా ప్రైవేటు బడి నుంచి ప్రభుత్వ బడికి వచ్చాడా అనేది వాళ్ళకి అర్థమైపోద్ది. సో దాని అంచనా ప్రకారం చెప్పింది ఏంటంటే మెజారిటీ విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ స్కూళ్ళకైతే వస్తున్నారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. వచ్చే విద్యా సంవత్సరంలో 3 లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో పెంచాలి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి శాతానికి 10% పెంచాలి అని ఒక లక్ష్యమైతే నిర్దేశించుకున్నారు. సగటున జిల్లాకు 10,000 మందిని విద్యార్థులను ఉన్న విద్యార్థుల కంటే అదనంగా పెంచాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సో పాఠశాల స్థాయిలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి, అంటే ఎంత సక్రమంగా పనిచేస్తున్నారని చెప్పడానికి ఇది కూడా ఉదాహరణ. సో ప్రధాన ఉపాధ్యాయుడు, గ్రామ సర్పంచ్, వార్డు లేదా గ్రామ కార్యదర్శి, అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ నుంచి ఒకరిని, ఇలా అందరితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ పాఠశాలల్లో అడ్మిషన్లు కావచ్చు, లోటుపాట్లు కావచ్చు, తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, వాటన్నిటిని కూడా మానిటర్ చేస్తున్నారు. ఆ గ్రామంలోని ప్రభుత్వ బడిలో కనీసం 10 మంది పిల్లలను చేర్పించాలని ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులను మెప్పించే బాధ్యత కూడా ఈరోజు ఉపాధ్యాయులు అయితే తీసుకున్నారు. సో వైవిధ్యంగా బడి పిలుస్తుందని ఒక కొత్త కార్యక్రమంతో నేను ఇందాకే చెప్పినట్టుగా పాంప్లెట్లు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రచారం చేస్తున్నాయి. ఇకపోతే ఆ పాఠశాలల పైన ప్రధానంగా దృష్టి, అది పక్కన పెడితే 50% మంది విద్యార్థులే లక్ష్యం. ఇక్కడ మీరు చూడండి, ఈ 50% ఏంటంటే మొత్తంగా రాష్ట్రంలో 58,000 పాఠశాలలు ఉంటే అందులో 70 లక్షల మంది సుమారు విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఈ 58,000 పాఠశాలల్లో 23% మాత్రమే ప్రైవేటు పాఠశాలలు. మిగిలిన పాఠశాలలు ఏదైతే 76.5% పాఠశాలలు ఉన్నాయో ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలలే. అంటే పాఠశాలల పరంగా ప్రతి 100 పాఠశాలల్లో 24 పాఠశాలలు ప్రైవేటుకుంటే 76 పాఠశాలలు ప్రభుత్వానికి ఉన్నాయి. మరి విద్యార్థుల సంఖ్య కూడా అలాగే ఉండాలి కదా, దీంట్లో తక్కువ ఉండాలి, ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ ఉండాలి. బట్ ఇక్కడ రివర్స్లో ఉంది. చూడండి, 23%, 24% ప్రైవేటు పాఠశాలలు అయినా మొత్తం విద్యార్థుల్లో 51%, 52% తీసుకుపోయారు. అంటే 70 లక్షల్లో దాదాపుగా 37-38 లక్షల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. కానీ 76% ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్లో కేవలం 47-48% మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు 100లో. సో ఇది మార్పు రావాలి. పూర్తిగా 24% ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో 76% ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కూడా 50-50 చదవాలి. 100 మంది ఉంటే 50 మంది ఎక్కడ ఉండాలి, 50 మంది ఎక్కడ ఉండాలి. ఇది నెక్స్ట్ ఇయర్కి పెట్టుకున్నటువంటి టార్గెట్. అలాగే ఈ టార్గెట్ అనేది ముందుకు తీసుకెళ్లే కొంత ఏమవుద్ది, ప్రైవేటు పాఠశాలల్లో స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. 50% నుంచి 45కి, 45 నుంచి 40కి, 40 నుంచి 35కి. ప్రభుత్వ పాఠశాలలు ఎంత అభివృద్ధి చెందితే ప్రైవేట్ పాఠశాలలు అంత డౌన్ అవుతాయి. మీకు విద్య నాణ్యంగా అందించేటప్పుడు ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాలకు పంపాలని అనుకోరు. ఎందుకంటే మనం ఇందాకే చెప్పినట్టుగా ప్రజల మైండ్లో ఒక ఆలోచన ఉంది, ప్రభుత్వ పాఠశాలలో నా చెప్పరేమోలే, వాళ్ళు పెద్ద శ్రద్ధ తీసుకోరేమోలే, ఇలాంటి అపోహలు ఉన్నాయి. సో అపోహలను తొలగిస్తూ ఈరోజు ఫలితాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు అంటే ఏంటి అనేది ఈరోజు ప్రభుత్వం అయితే నిరూపిస్తుంది. ఏది ఏమైనా మొత్తంగా నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన ఈ 2 ఏళ్ల కాలంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చారనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.